టీజీ5 న్యూస్ నేను సుమాంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో అభ్యాస్ హైస్కూల్ విద్యార్థిని ఘన విజయం. నియామక పత్రాలు ఇవ్వాలంటూ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థుల ధర్నా. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు సునీల్ కుమార్ అరెస్టు. అర్ధరాత్రి కాచిగూడలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. సిఎస్కే ల్యాబ్స్ లో అక్రమ రక్త నిల్వలు గుర్తింపు. కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి ఆలయంలో మహామధురాభిషేకం. పరిగి పట్టణంలో నిర్వహించిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూరు అభ్యాస హైస్కూల్ విద్యార్థిని శ్రీవర్ష జూనియర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి జిల్లా స్థాయిలో సత్తా చాటింది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నిర్వహించిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూరు అభ్యాస హైస్కూల్ విద్యార్థిని శ్రీవర్ష ప్రతిభ కనపరిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఉత్పాదకతను ఎలా పెంచవచ్చో వివరించేలా స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు భవిష్యత్తులో ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను స్పష్టంగా వివరించడం న్యాయ నిర్ణేతలు ప్రథమ బహుమతికి ఎంపిక చేశారు. ఈ విజయంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవితారెడ్డి, కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఎం రఘు, జగదేవి, స్వప్న కీలక పాత్ర పోషించారు. Good morning everybody. Respected correspondent sir and respected principal madam and my dear colleague teachers and my dear staff members. So today we here gathered to celebrate about yesterday's program about the science fair which have been held in Parbi at 5th and 6th January. So as you know that science fair has been held on 5th and 6th January at Pargi from our school Sri Varsha and Maitri and Archana and Manaswini has been participated. I would like to congratulate them all the participation and this Sri Varsha has been performed sustainable agriculture and about the smart shed and Manaswini has been performed emerging technology about the road safety system and Archana has been performed emerging technology about the carbon air purification. So I would like to congratulate these students to get participated and you have been selected for the state level and 8th class of the Sri Varsha has been selected for the state level which has been going on in Kamareddy. So I will congratulate her and I will like to approve her to give more performance in the Kamareddy and I will like to advance congratulations to her and the management has been decided to give more motivation to these students and students you have to be Sri Varsha and you have to learn more about her and how to get achieved in the everything. Reading is not only reading the books and we have to participate in everything like playing and science fair. So like that I will congratulate and advancedly congratulate. Thank you. హైదరాబాద్ కోటిలోని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ పూర్తయినా నియామక పత్రాలు ఇవ్వడం లేదంటూ అభ్యర్థులను ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. 2024 నవంబర్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 23,323 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 1260 మంది రెగ్యులర్ పోస్టులకు, మిగిలిన 24 మంది స్పోర్ట్స్, హ్యాండిక్యాప్డ్ కోటాలో ఎంపికయ్యారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థులతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో బయటకు వచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి 2 రోజుల్లో స్పష్టమైన తేదీ ప్రకటిస్తామని తెలిపారు. అయితే స్పష్టమైన డేట్ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అభ్యర్థులు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈరోజు వందలాది మంది డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5,005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు,
500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా ఎలక్షన్ కోడ్ రాకముందే, అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నారు అభ్యర్థులు, అది రాకముందే అంటే నిర్దిష్టమైన డేటు శనివారం బార్డర్, శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు మన హానరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ శనివారంలోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరికైతే కౌన్సిలింగ్ చేయబడి ఉందో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయని చెప్పేసి హానరబుల్ మినిస్టర్ గారు సూచన ప్రాయంగా చెప్పారు. సో ఈ సాటర్డే కంటే లోపే అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. సో దయచేసి మీరు శాంతిగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 28 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అంటే ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ కుమార్ ను డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న వ్యాపారవేత్తలపై డీజీజీఐ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ పై జీఎస్టీ ఎగవేత ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 28 కోట్ల మేర జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డీజీజీఐ అధికారులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు కాచిగూడలో అర్ధరాత్రి సమయంలో సిఎస్కే ల్యాబ్స్ పై డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీం సంయుక్తంగా దాడులు చేపట్టారు. ల్యాబ్ లో అక్రమంగా మేకలు, గొర్రెల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ల్యాబ్ ఓనర్ నికేష్ పరారీలో ఉండగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. భద్రక కాలేజీ సమీపంలో ఉన్న సిఎస్కే ల్యాబ్స్ పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీం కూడా పాల్గొన్నారు. ల్యాబ్ లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు అక్కడ అక్రమంగా నిల్వ చేస్తున్న మేకలు, గొర్రెల రక్తం నమూనాలు, రక్త కొనుగోలు పత్రాలు, ఇతర కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సిఎస్కే ల్యాబ్ ఓనర్ నికేష్ 2 రోజుల క్రితమే పరారైనట్లు అధికారులు గుర్తించారు. నికేష్ ను అదుపులోకి తీసుకుంటే ఈ దందాలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయం బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నికేష్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కృష్ణ అంగారక సంకటహర చతుర్థిని తరించుకొని ఆలయంలో మహా మధురాభిషేకం. కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారి ఆలయంలో కృష్ణ అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 350 లీటర్ల తేనెతో స్వామి వారికి మహా మధురాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా 4300 కిలోల చింతపండు పులిహోరాను మహా నివేదనగా సమర్పించి చిత్రాన్న మహాపూజను ఘనంగా చేపట్టారు. ఈ దివ్య కార్యక్రమానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జంగా సుజాత, రాఘవరెడ్డి, జకుల రమ, రవీందర్, సినీ హీరో ఉద్దమనేని అఖిల్ రాజ్ పాల్గొన్నారు. రాజేష్ రాంబాయి అనే సినిమా ఈ అబ్బాయి నటించిన హీరో ఈ అబ్బాయి స్వామివారికి ఆ సినిమా పూర్తి కావాలి. 108 కొబ్బరికాయలు కొట్టగానే అందులో ఉన్నటువంటి ఆటంకాలు పోయి సినిమా సక్సెస్ఫుల్ అయింది. అలా స్వామివారి యొక్క ప్రియ భక్తులు, సేవకులు వీరు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో గురువరులైనటువంటి అనంతానంద గురువరుల యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున వారి ఇంటి వాళ్ళు ముందుగా
వినాయకం. మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జంగం సత్తయ్య ప్రభుత్వ యంత్రాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా మూసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ జంగం సత్తయ్యపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ కార్యదర్శి అనుమతితో సంబంధాలు పెట్టుకుని తన ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ను వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. రోజు రోజుకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మూసాయిపేట ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగురంగుల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్యామల శైలజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో సంక్రాంతి వేడుకల సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. శ్యామల శైలజారెడ్డి ఆధ్వర్యంలో పటేల్ సునీతారెడ్డి, అరవింద్ శర్మ, ఉర్మిలారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 100 మందికి పైగా మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. పోటీల్లో అద్భుతమైన ముగ్గులను వేసిన మహిళలను ఎంపిక చేసి మొదటి, 2వ, 3వ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమం కాలనీ మహిళల్లో పండుగ ఆనందాన్ని రెట్టింపు పెంచింది. మీ పేరు మేడం? వల్లి శర్మ. చెప్పండి మేడం, అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇలా పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేయనండి. నేను ఈ కాలనీలో ఫస్ట్ మహిళని, మా ఇల్లు ఫస్ట్ ఇల్లు. ఓకే, నేను సూపర్. చేసేదాన్ని ఒకప్పుడు. ఓహో, అప్పుడు సపోర్ట్ ఫుల్ శైలజ ఆంటీ మాకు. ఇప్పుడు నేను కొద్దిగా డౌన్ అయ్యాను. ఏదైనా సరే శైలజ ఆంటీ అడుగుజాడల్లో మేమంతా నడుస్తాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే. అండ్ ఎవరి దగ్గర విన్నా మీ పేరు అయితే వినిపిస్తుంది మేడం, శైలజ మేడం, శైలజ మేడం. పూనుకొని చేసింది కూడా ఆవిడే అండి. ఇలా మహిళలందరికీ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు చేయడం అనేది చాలా చాలా అద్భుతం మేడం. అండ్ మీ మాటల్లో ఒకసారి చెప్పండి మేడం, అసలు ఎందుకు ఇలా ఆర్గనైజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా మీరు చేస్తున్నారు? 5 న్యూస్కు సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. నా పేరు చామల శైలజారెడ్డి గారు. నేను 26 ఇయర్స్ నుంచి ఇదే గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నాను. మా మహిళలందరినీ ఎంకరేజ్ చేయటం ఒక్కదాన్నే కాదు నాన్న, మా కాలనీ ప్రతి మహిళకు పార్టిసిపేట్ చేయటం, ప్రతి ప్రోగ్రాంలో ముందుంటారు. బతుకమ్మలు అయితే నాన్న, అమ్మవారే కానీ, బతుకమ్మలే కానీ, బోనాలే కానీ, అంటే నా వెనకాల నా మహిళలే నా బలం, నా శక్తి. వాళ్ళ అండదండలు లేని నేను కూడా ఇంత సీనియర్గా రాలేకపోదును. ఒక డివిజనే కానీ, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కొంచెం సీనియర్గా పోయినా నాన్న. మొదటి నుంచి కూడా నేను పొలిటికల్గా ఉన్నా. నా కాలనీ మహిళలే నా శక్తులు నాన్న, నా బలం వాళ్ళే. అవును నాన్న. వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న ఒక 5-6 మాత్రం మొదటి నుంచి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వల్లి శర్మ తను ఫస్ట్ నుంచి తను చేసిందన్న, తర్వాత మేము వచ్చాం. అండ్ ఇంకొకటి మేడం, అంటే ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం? 15 ఇయర్స్ నుంచి నాన్న. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారా మేడం? అద్భుతం మేడం. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. కాకపోతే కొంచెం ఇంకా తర్వాత ఎన్ని కాంట్రావర్సీ తర్వాత చెప్తా కన్నా, ఇప్పుడు మాత్రం ఇదంతా వీళ్ళ సహాయ సహకారాలతోటి ఇంత అద్భుతంగా జరిగింది నాన్న. మీ అందరికి కూడా తెలుస్తున్నది, చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది మేడం. వెనక వాళ్ళందరూ ఉన్నారు నాన్న. అదే చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు వీళ్ళందరూ నోటి మాట విన్నా కూడా శైలజారెడ్డి మేడం అనే వస్తున్నారు కదా. నా కష్టం వెనక వాళ్ళు ఉంటేనే నేను ముందుకు వచ్చిన నాన్న. వాళ్ళు లేని, వాళ్ళ బలం లేదు, నేను ముందుకు రాలేను కదా. అదే ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. నా కాలనీ మహిళలే నాకు శక్తులు. ఏదైనా ఒక ఐక్యమత్యంతో వెళ్తామండి. నా మాట కాదనకుండా ఐక్యమత్యంగా కుడి భుజం లాగా ఉన్నారు నాన్న. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు సంక్రాంతి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ ఇక్కడ కాలనీ వాసుల సందర్భంగా కానీ ఎలా నిర్వహిస్తారు ఇప్పుడు సంక్రాంతికి? అండ్ ఇప్పుడు అంటే ముగ్గుల పోటీలు వేశారు కదా ఇప్పుడు, అండ్ సంక్రాంతి 3 రోజుల పండుగ కదా, అప్పుడు ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తారా? మీరు ఏమైనా నిర్వహిస్తారా? అంటే 3 days భోగి మంటలు వేయడం అలా. యాక్చువల్గా అయితే ఈ 3 days ఎక్కువ మంది ఊర్లోకి వెళ్ళిపోతారు. అందుకని ఎవరి ఇళ్ళలో వాళ్ళు అప్పచ్చులు చేసుకోవడం, అరసలు చేసుకోవడము, గాలిపటాలు ఎగరేసుకోవడం, అందుకే ముందుగానే నిర్వహిస్తున్నాను. గాలిపటాలు మటుకు బాగా ఎగరేసుకుంటాము. ఎవరి ఇళ్ళలో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత అందరూ ఒక పండుగ రోజు కలుసుకొని చేసుకున్న అన్ని కూర్చొని తింటాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇలా మహిళలకు వాళ్ళు గుర్తు చేసుకునే వాళ్ళకి ఎంతో ఇష్టమైన ముగ్గుల పోటీలు ఇవి. వాళ్ళ కోసం నిర్వహించి వాళ్ళకి ఎంత ఉత్సాహం, వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచి వాళ్ళకి ఇలా ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం మేడం. 26 జనవరికి కూడా మేము గేమ్స్ అవన్నీ పెడతాము. 26 జనవరి రోజు ఈవినింగ్, మార్నింగ్ జెండా వందనం ఉంటుంది, ఈవినింగ్ మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రైజెస్ అవన్నీ. 26 జనవరికి కూడా బాగా చేస్తాం.
గ్రామీణ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ రోజ్గార్ టు జీవికా మిషన్ 2025 చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ వికసిత్ భారత్ రోజ్గార్ టు జీవికా మిషన్ చట్టం ద్వారా దాన్ని 125 రోజులుగా పెంచారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యాన్ని మరింత బలోపేతం చేశారు. వేతనాలు ఆలస్యమైతే అదనపు పరిహారం చెల్లించే నిబంధనను కూడా చేర్చారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను గ్రామ సభలు గ్రామ పంచాయతీలే రూపొందిస్తాయి. కుటుంబాల నమోదు, జాబ్ కార్డుల జారీ, పనుల ఎంపిక పూర్తిగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ చట్టం కింద కనీసం 50% పనులను గ్రామ పంచాయతీల ద్వారానే అమలు చేస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నైపుణ్య కేంద్రాలు, షెడ్లు, సంతల ఏర్పాటు వంటి పనులు చేపట్టి గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించనున్నారు. ప్రజెంట్ ఇప్పుడు విబిజీ రామ్జీ 2025 అనే యాక్ట్ కొత్తగా అమలుకి వచ్చింది. సో దాని గురించి మనం ప్రస్తుతం సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు విబిజీ రామ్జీ అనే ఒక యాక్ట్ కొత్తగా వచ్చింది కదా, మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? విబిజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. పేద ప్రజలకు, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి కానీ, గిరిజనులకు, రైతు కూలీలకు ఒక మంచి శ్రేయస్సు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. విబిజీ రామ్జీ 2025 కేంద్ర ప్రభుత్వము యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాల వారికి, గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వికసిత్ భారత్ 2047 అంటే మన భారతదేశము 2047 వరకు ఏ విధంగా అభివృద్ధి పరచాలనే ఒక ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047ని తీసుకురావడం జరిగిందో అందులో భాగంగానే గ్రామీణ పేద ప్రజలను, అదేవిధంగా గ్రామీణ రైతులను, గ్రామీణాభివృద్ధిని 2047 వరకు ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి ఈ విబిజీ రామ్జీ అనే యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ రైతులు, గ్రామీణ పేద ప్రజలు, రైతు కూలీలు ఏ విధంగా నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని, ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇదివరకు ఉపాధి హామీ పథకం అనేది ఒకటి ఉండే. అంటే యూపీఏ ప్రభుత్వంలో ఎంజీ నారేగా అనే ఒక ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని స్థానంలో ఈ కొత్త యాక్ట్ని తీసుకురావడం జరిగింది. నారాయణఖేడ్ పట్టణంలో మోడీ కప్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. తహసీల్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గౌరవ మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి ప్రారంభించారు. నారాయణఖేడ్ పట్టణంలోని తహసీల్ మైదానంలో మోడీ కప్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను విజయపాల్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ మాత చిత్రపటానికి పూజలు చేసి క్రీడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టోర్నమెంట్ లో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని విజయపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు విలాస్ రావుతో పాటు ఇతర ప్రముఖులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లాలో అభ్యాస్ హైస్కూల్ విద్యార్థిని ఘన విజయం. నియామక పత్రాలు ఇవ్వాలంటూ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థుల ధర్నా. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు సునీల్ కుమార్ అరెస్టు. అర్ధరాత్రి కాచిగూడలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు, సిఎస్కే ల్యాబ్స్ లో అక్రమ రక్త నిల్వలు గుర్తింపు. కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి ఆలయంలో మహా మధురాభిషేకం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.